దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. కూడొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దినము ప్రతి ఒక్కరూ మీరు క్షేమంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని మానక నిత్యము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. అందుకు ప్రతిఫలంగా దేవుడు మన అందరినీ కాచి దాచి కాపాడుతున్న ఆ దేవునికి స్తోత్రములు, వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు చదవబడిన కీర్తన 45వ కీర్తన నుంచి ఒక మాట మనము ధ్యానించుకుందాం. 11వ వాక్యాన్ని మనము చదవగా విందాం. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ఆమేన్. ఈ రాజు అనగా మన దేవుడు నీ సౌందర్యమును కోరినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. సౌందర్యము అనగా మన దేవుడు కోరుకునే సౌందర్యం వేరు. శరీర సంబంధమైన సౌందర్యం వేరు. శరీర సంబంధమైన సౌందర్యం వేరు, ఆత్మ సంబంధమైన సౌందర్యం వేరు. గనుక ప్రియమైన దేవులారా, ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరుకున్నవాడు. ఆమేన్. ఎందుకు ఆయన సౌందర్యాన్ని కోరుకుంటున్నాడంటే, మన దేవుడు ఎవరయ్యా అంటే 10,000 మందిలో అతి సుందరుడు. ఆమేన్. సంఘం అంటుంది, ఆయన ప్రియురాలు అంటున్నారు, నా ప్రియుడు 10,000 మందిలో కూడా అతని ఒట్టిగా నేను గుర్తించగలను. ఎందుకంటే అంత సౌందర్యం కలిగిన వాడు నేను ఆరాధిస్తున్న నా దేవుడు. ఆమేన్, ఆమేన్. ఆ సౌందర్యం కలిగిన దేవుడు, ఆ సొగసు కలిగిన దేవుడు, ఆ దేవుడు ఏమంటుందంటే తన సంఘానికి, తన వధువుకు, తన ప్రియురాలకు ఆయన కోరుకున్న సౌందర్యం రావాలని, ఆయన కోరుకున్న ఆ సొగసు కావాలని ఆ దేవుడు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఒక విశ్వాసికి ఆ సౌందర్యం, ఆ సొగసు ఆయన కోరుకున్నట్లుగా ఉండాలి అంటే ముఖ్యంగా ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి, ఆయన మహిమపరచాలి. ఆయన స్తుతిస్తేనే, ఆయన గణపరిస్తేనే, ఆయన మహిమపరిస్తేనే ఆ సొగసు, ఆ సౌందర్యము, ఆ కృప దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరమగీతములు 5వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదవగా విందాం. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. చూసినావా? 10,000 మంది పురుషులలో ఆయన్ను గుర్తించవచ్చును. ఆమేన్, హల్లెలూయా. 10,000 మంది పురుషులలో కూడా నా ప్రియుడు సౌందర్యం కలిగిన వాడు. కనుక ఆయనకు ఎలా సౌందర్యంగా ఉన్నాడో తన ప్రియురాలు అనగా సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా ఆయన కోరిన సౌందర్యము కావాలని దేవుడు ఆశిస్తున్నాడు, ఆశపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదవగా విందాం. చూసినావా? పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సౌందర్యం మన ప్రభు లోపల ఎలాంటి కొరత కానీ, ఎలాంటి బలహీనత కానీ, ఎలాంటి కలంకము కానీ, ఎలాంటి ముడత కానీ లేదంట. ఆ సౌందర్యమే తన సంఘానికి కావాలి, తన పరిశుద్ధిలో కావాలి, తన విశ్వాసంలో కావాలని ప్రభు కోరుకుంటున్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం.
చూడండి ప్రియమైన పిల్లారా, ఆయన కోరుకున్న సౌందర్యము ఒక విశ్వాసి నిశ్చయముగా పొందాలి. పొందుతనే ఆ సౌందర్యం కలిగిన ఆ సీయోనులో మనము ప్రవేశిస్తాం. ఆమేన్. మన భక్తులు కూడా, మన ఆత్మీయ తండ్రులు అనగా నాయకులు ఎంతో మంది ఆ సౌందర్య సీయోను అనే పాటలు కూడా వాళ్ళు చక్కగా వాళ్ళు రాశారు. ఎందుకు రాశారయ్య అంటే వాళ్ళు సీయోనులో ఉన్నట్లుగా, ఆ తండ్రితో ఉన్నట్లుగా, తండ్రితో సావాసం కలిగినట్లుగా ఒక పాట వాళ్ళు రాశారు. రాసినప్పుడు ఆ పాట విన్నప్పుడు ఆ దేవునికి ఆ వ్యక్తికి ఎంత దగ్గర సంబంధం ఉంటే అలాంటి ఆ పాట అద్భుతంగా రాయగలుగుతారంటే అది మామూలు విషయం కాదు. ఆమేన్. 76వ కీర్తన 4వ వాక్యం, 96వ కీర్తన 6వ వాక్యం, 76:4. పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడు. కఠిన హృదయం దోచుకొనబడి ఉన్నారు. చాలు. 96. బల సౌందర్యములు చాలు. హల్లెలూయా. ఎందుకు మీకు ఈ రెఫరెన్స్ చూపెట్టానంటే మొట్టమొదట మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన అతి సుందరుడు, అతి సౌందర్యవంతుడు. ఆమేన్. తన వధువు, తన సంఘం, తన బిడ్డలు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే సొగసు కలిగి, సౌందర్యం కలిగి, చక్కగా ప్రభును ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళే సౌందర్యవంతులుగా మారతారు. ఆమేన్. మామూలుగా మనము వివాహానికి ముందు పెళ్లి చూపులు అనేది ఉంటాయి. ఈ పెళ్లి చూపులో పోయిన వాళ్ళు ఏ నుండి మొదలుకుంటే జీ వరకు చూస్తారు. ఏ నుంచి జీ వరకు చూస్తారు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏ నుంచి జీ వరకు చూస్తారు పెళ్లి చూపుల్లో. ఏ ఫర్ చెప్పాలి, ఏజీ. ఎందుకంటే మామూలుగా డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకుందామని కవరింగ్, నాకంటే పెద్దదా చిన్నదా అనేది మనసులో ఉంటుంది. ఏమంటాడు, మామూలుగా తెలుసుకుందామని. బీ ఫర్ బ్యూటీ. ఎట్లుండాలి, అందంగా ఉండాలని చూస్తాం కానీ తర్వాత అయ్యగారి పని అయిపోతుంది. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. బీ ఫర్ బ్యూటీ, సి ఫర్ క్యాస్ట్, డి ఫర్ ఎంత, రేట్ ఎంత, రేట్ ఎంత. వాళ్ళు కొనుక్కునే వాళ్ళు, వీళ్ళము అమ్ముడు పోయేవాళ్ళు. స్తోత్రం. హల్లెలూయా. డి ఫర్ ఎంత, రేట్ ఎంత. ఈ ఫర్ ఎడ్యుకేషన్. ఈ తర్వాత ఎఫ్ ఫ్యామిలీ. ఇవన్నీ చేస్తామా, సంఘంలోకి వచ్చిన దేవుడే చేశాడు. జీ ఫర్ గాడ్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని బాగుంటున్నామో దేవుడు. ఆ తర్వాత మధ్యలో ఏదైనా అయిందనుకోండి, సార్ పోయి నేను ఇలాంటి కొంపలు ఎందుకు పడ్డాను, ఈ ఇంట్లో అడుగులు పెట్టాను, అప్పుడేమనుకున్నావు, నువ్వు నా కొరకే, నేను నీ కొరకే, నువ్వు లేకుండా క్షణమైన ఉండలేను, నువ్వు లేకుండా నిమిషమైన ఉండలేను అని ఒక పాట పాడతావు, పల్లవి పాడతావు. ఏదైనా కొరతలు భేదాలు ఏర్పడ్డదనుకోండి, పొరపాటున అసలు నా ఇంట్లో పడటోని కాదు, నీ ఆ ఇంట్లో పుట్టినది కాదు, నీ ఆ ఇంట్లో జన్మించేవాడిని కాదు అని రకరకాలుగా మనం మాట్లాడేసుకుంటాం. కానీ మన దేవుడు ఈ లోక సంబంధమైన సౌందర్యాన్ని చూసేవాడు కాదు. ఆమేన్. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. ఈ ఆత్మ సంబంధమైన సౌందర్యం ఒక విశ్వాసికి, ఒక సంఘానికి, పరిశుద్ధులకు ఎలా వస్తాయి అంటే ఆరాధన చేయడం ద్వారా. ఆమేన్. ఆరాధన చేస్తే ఆరోగ్యం వస్తుంది, ఆరాధన చేస్తే నీ బలహీనతలు పోతాయి, ఆరాధన చేస్తే దేవుడిని దర్శిస్తాడు.
అభిషేకాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్, ఆమేన్. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయనను ఆరాధించని రాజ్యమైనను ఆరాధించని జనమైనను అది భూమి మీద నిలవదట, అట్టి జనమాట నిలువైపోతాట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియమైన దేవుడారా, ఒకరోజు అనుకునేవాట, నీవే కనుక వస్తే నీ రాజ్యం ఉంటుందా అన్నాడట. అప్పుడు దేవుడు అనుకున్నాడట కదా, అసలు నువ్వు వస్తే కదా అనుకున్నాడట. ఆమేన్. అప్పుడు దైవజనుడు యేసయ్య గారికి పాట రాశాడు. హల్లెలూయా. దావీదు మనసులో ఒకటే కోరిక, ఒకటే ఆశ, ఒకటే తలంపు. ఏందయ్యా అంటే, యేసు నీ ముఖాన్ని చూడాలి, యేసయ్యా నీ రూపాన్ని చూడాలయ్యా. అది ఒకటే తలంపు, ఒకటే ఆశ, ఒకటే కోరిక. ఇంకేమి లేవు అంటే ఏమీ లేవు అంటాడు దావీదు. కీర్తనకారుడంటాడు, ఆయన ప్రసన్నతను చూడాలని, నీ ముఖ దర్శనము చూడాలయ్యా, నీ ముఖాన్ని చూస్తే నాకు చాలు అని దావీదు పలుమార్లు దేవునికి మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు. అందుకే దేవుని దగ్గర దావీదు ఏమని సాక్ష్యం పొందాడు తెలుసా? దావీదట దేవుని హృదయానుసారి. ఆమేన్, ఆమేన్. దేవుని చిత్తాన్ని గైకొనగలిగిన వాడు, దేవుని ఆలోచనను ఎరిగినవాడు, దేవుని మనసును ఎరిగినవాడు, దేవుని మనసులో ఉన్న కోరికలు దావీదు హృదయం నుంచి బయటకు వస్తాయి. ఆమేన్. నా ఇల్లు చిన్నగా ఉండాలి, నీ మందిరం ఘనంగా ఉండాలి. చూడండి, ఎవరికి ఇలాంటి ఆలోచన వస్తుంది? ఎవరికి ఈ ఆలోచన వచ్చేది? ఎవరికి ఇలాంటి తలంపు వస్తుంది? దేవా, నేను తగ్గాలి, నీ మందిరం పెంచాలి, నీ మందిరంలో ప్రభువా చిరకాలం జీవించాలని ఆశ ఉందయ్యా, నా కోరిక ఉందయ్యా. దావీదు, నువ్వు రాజు కదా, నీకు మంచి బిల్డింగ్ ఉన్నాయి కదా, ఆ బిల్డింగ్ అన్ని వ్యర్థమే. ఒక్క పూట నీ మందిరంలో గడిపితే 1000 దినాల శ్రేష్టమైన ఆశీర్వాదం వస్తుందయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ మందిరం ఎంత ఘనమైంది, ఎంత విలువైంది, ఎంత ప్రాముఖ్యమైంది అని చెప్పి దావీదు తన మనసులో ఉన్న మాటలన్నీ ఆయన కీర్తనలో రాస్తాడు. ఆమేన్. నీ కుటుంబానికి మేలు కలగాలంటే, నీ సహవాసులకు మేలు కలగాలంటే, నీ సహోదరులకు మేలు కలగాలంటే మందిరాన్ని బట్టే కదా. 122వ కీర్తన లాస్ట్ వాక్యంలో ఉంటుంది, నా సహోదరుల నిమిత్తము నా సహవాసుల నిమిత్తము మేలు, ఈ మందిరాన్ని బట్టి మేలు చేయ ప్రయత్నించేదను. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును దేవునికి స్తోత్రం. ఇలాంటి మాటలు ఎన్నో చెప్పారు. ఇంకో విషయం చెప్పనా? దావీదు గుండెల్లో ఉన్న మాట చెప్తాను, ఏదో బాగా వినాలి. మందిరానికి అట బంగారం ఇచ్చారట, వెండి ఇచ్చారట, మంచి మంచి వెలగల రాళ్ళు ఇచ్చారట, విస్తారంగా డబ్బిచ్చారట. అయినా దావీదుకు తృప్తి లేదట. ఆమేన్. కొంతమంది పిల్లల కొరకు బ్యాంకులో దాచిపెడతారు, వాళ్ళ పెళ్ళిళ్ళు కావాలని అమౌంట్. కానీ దావీదు ఏం చేశాడు తెలుసా? తన సొంత ధననిధుల నుంచట దేవుని మందిరానికి ఇచ్చాడట. ఏమేమి ఇచ్చాడు చెప్పండి? వెండి ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, కర్ర ఇచ్చాడు, వెలగల రాళ్ళు ఇచ్చాడు, విస్తారం ఇచ్చాడు. అయినా తనకు తృప్తి లేదట. తన సొంత ధననిధి. ఆహా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా దేవుడు చూసి దేవుడు ఏమన్నాడు తెలుసా? దావీదు, నీ వంశం, నీ గోత్రం ఉందే యూదా గోత్రం, అందులో పుడతానని చెప్పేసి మానవునిగా యూదా గోత్రంలో పుట్టి దావీదు సింహాసనం మీద దేవుడు కూర్చున్నాడు. ఆమేన్. ఇక ఆ సింహాసనము కదల్చబడదు. స్తోత్రం. కారణం ఏంటంటే ఆ సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు? దేవుడు కూర్చున్నాడు. అంటే దేవుడు కోరుకున్న సౌందర్యము దావీదుకు వచ్చింది.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు కోరుకున్న సౌందర్యం మనకు రావాలంటే ఒక వ్యక్తికి 3 అనుభవాలు కావాలి. ఎన్ని అనుభవాలు? ఇప్పుడు వాక్యం లోతులోకి వెళ్తున్నాను. 3 అనుభవాలు కావాలి. ఆమేన్. 3 అనుభవాలు ఉంటేనే దేవుడు కోరుకున్న ఆ సౌందర్యం వస్తుంది. కానీ ఈరోజు ఒక్కటే అనుభవం గురించి చెప్తాను. 3 అనుభవాలు చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. ఒక్కటే అనుభవం గురించి చెప్తాను ఈరోజు. ఆమేన్. నంబర్ 1, నీవు ఆత్మీయంగా ఎల్లప్పుడూ అందంగా కనపడాలి. నంబర్ 2, రాజకుమార్తె పుత్రికలా ఉండాలి. నంబర్ 3, నీకు ప్రాయం వచ్చినప్పుడు అంటే వయసు వచ్చినప్పుడు నువ్వు అందంగా కనపడతావు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. గనుక ప్రియమైన బిడ్డలారా, నువ్వు అందంగా కనపడాలంటే ఈ 3 అనుభవాలు ఒక విశ్వాసికి తప్పనిసరి, ఆ సంఘానికి తప్పనిసరిగా ఉండాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియమైన బిడ్డలారా, యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదవగలుగుతాం. చూసినావా? ఎవరి మనసు. ఆమె చర్చిలో వస్తే చప్పట్లు కొట్టమంటే కొట్టడం కాదు, నీ అంతటా నీవు కొట్టాలి. ఎవరి మనస్సు ఎవరి మనసు ఆయన మీద ఆనుకున్నో వారిని పూర్ణ శాంతి గల వారిగా ప్రభు చేస్తాడు. అంటే పూర్ణ సౌందర్యం వచ్చేస్తాడు. ఎవరి మీద ఆనుకుంటే? దేవుడి మీద ఆనుకుంటే. మందిరానికి వచ్చి ఎందుకు తెలుసా? ఆయన సొగసును, ఆయన సౌందర్యాన్ని పొందుకోవడానికి వస్తున్నాం. ఆరాధన చేయమంటే ఆరాధించేటప్పుడు కళ్ళు తెరిచి చూడడము, చప్పట్లు కొట్టకుండా ఉండడము, ఇష్టానుసారంగా కూర్చోవడము, అది ఆరాధన కాదు. ఆరాధన చేస్తూ ఉంటే కొంతమంది ఆరాధన చేస్తూ ఉంటే జీవితంలో లేవని వాడు లేచి నడిచాడు. ఆరాధన చేస్తూ ఉంటే అద్భుతాలు జరిగాయి. ఆరాధన చేస్తూ ఉంటే దయ్యాలు కేకలేకపోయాయి. ఆరాధన చేస్తూ ఉంటే మనుషులకు విడుదల కలుగుతాయి. ఆరాధన చేస్తూ ఉంటే యేసయ్య కోరుకున్న ఆ సౌందర్యం మనకు వస్తుంది. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. చూడండి ప్రియమైన బిడ్డలారా, మధ్యరాత్రి జైల్లో ఉన్నారు, చెరసాల్లో ఉన్నారు, బంధకాలంలో ఉన్నారు. వారిని ఎలా బంధించారు తెలుసా? ఈ చేయికి ఒక బోండా, ఈ చేయికి ఒక బోండా, మధ్యలో ఇంత బోండా ఉంటుంది. ఆ బోండా రింగులు ఆ రోజుల్లో జైల్లో బంధించేవారికి ఈ కాలుతోటి ఇట్లా నడుచుకుంటూ వచ్చేవారు. వీళ్ళు ఆరాధన చేస్తూ ఉంటే పౌలులు మధ్యరాత్రి పూట దేవుడు వారిని దర్శించి వాళ్ళ బంధకాలు ఊడిపోయినాయి. ఆమేన్. ఆమేన్. ప్రపంచంలో మధ్యరాత్రి పూట ఎవరికైనా బేలొస్తా అండి? ఎంత పెద్ద అధికారికైనా మధ్యరాత్రి యేసయ్య వారికి అద్భుతంగా బేలిచ్చాడు. ఆమేన్. బేలు వేయడమే కాదు, ఆ జైలు అధికారి కూడా రక్షణ ఇచ్చాడు. దాని స్తోత్రాలు. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ నింద వచ్చినా, ఏ అవమానం వచ్చినా ఆరాధన చేయడం నేర్చుకోవాలి. ఆమేన్. తెల్లవారుతా ఉంది, 10 నిమిషం పౌలకు 4 అవుతుంది. మన బ్రదర్కి ఫోన్ చేశాను. ఫోన్ చేసినప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను, ఇప్పుడు నేను ఏం చేయలేను అని చెప్పేసి అప్పుడే మోకరించి వాళ్ళ డాడీ కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించాడట. ఈ మాట నాకు భలే నచ్చింది. ఆమేన్. హల్లెలూయా. ఇటు పాస్టర్ను కంగారు పెట్టలేదు, అటు ఇంటి వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. ఒకటే, ఈ టైంలో బ్రతికించేవాడు, కాపాడేవాడు, రక్షించేవాడు, కుంకుడు నిద్రపోయి నా దేవుడు నా తండ్రిని బలపరచాలి, నా తండ్రిని కాపాడాలి, అంతకు తప్ప ఇక నేను చేయవలసింది ఏమీ లేదని చెప్పేసి మొక్కళ్ళ మీద ఉండి దేవుడికి ప్రార్థన చేశాడు. ఆమేన్. ఆమేన్. దేవుడు అద్భుతంగా ఆ వ్యక్తిని విడిపించాడు, కాపాడాడు. దేవుడికి స్తోత్రం. ఈ మొట్టమొదటిగా నీవు ఆత్మీయంగా అందంగా కనపడాలంటే ఈ మొదటి దాంట్లో ఒక 5 అనుభవాలు ఉన్నాయి. 5 అనుభవాలు. ఈ 5 అనుభవాలు కనుక నువ్వు చేయగలిగితే నువ్వు ఎప్పుడు చూసినా
దేవునికి ఆత్మీయంగా, అందంగా, సౌందర్యవంతంగా నువ్వు కనపడతావు. ప్రజలా నంబర్ 1, మొట్టమొదట నువ్వు ఏం చేయాలంటే ఐగుప్తును విడిచి ఆరాధించాలి. దేని విడవాలి? ఐగుప్తు అంటే లోకము, లోకంలో ఉన్న సంప్రదాయాలు, లోకంలో ఉన్న పద్ధతులు, లోకంలో ఉన్న అలవాట్లను విడిచి ఎక్కడికి రావాలి? 3 దినాల ప్రయాణం రావాలి. దేవునికి స్తోత్రం. ఆ రోజు దేవుని ప్రజలు ఐగుప్తును విడిచి 3 దినాలు ప్రయాణం దూరంలో వెళ్ళి ప్రభును ఆరాధించి, ప్రభును సేవించి, ప్రభును కనపరిచారు కనుక వారికి కావలసిన ఆ పరిపూర్ణమైన సౌందర్యాన్ని దేవుడు వారికి అలంకరించాడు. ఆమేన్. ఈ రోజు ఐగుప్తు విడవాలంటే లోకంలో ఉన్న పద్ధతులను విడవాలి. లోకంలో ఉన్న పద్ధతులు, సంప్రదాయాలు, లోకము దాని ఆశ గతించిపోతుంది. దైవ చిత్తం చేయవాడు నిరంతరం నిలుస్తాడు. ఆమేన్. ఇక్కడ ఉండి ఆరాధిస్తే దేవుడు వినడా, దేవుడు చూడడా అని మనం అంటాం. కానీ దేవుడు ఈ సమయాన్ని నీకు ఇచ్చాడు. అనేకులకి సమయం లేదు, అనేకులు సమయం లేక అల్లాడిపోతున్నారు, తల్లడిల్లిపోతున్నారు. సమయం ఉన్న నీవు ఏం చేయాలి సార్? చక్కగా ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ, ఆరాధన చేస్తూ, విలపిస్తూ, అంగలాడుతూ ప్రభును ఆరాధన చేసినప్పుడు దేవుడు అద్భుతమైన ఒక సౌందర్యాన్ని ప్రభునికి ఇస్తాడు. ఆమేన్. లోక ఆశల నుంచి, లోక సాంప్రదాయాల నుంచి, లోక పద్ధతుల నుంచి నువ్వు విడుదల పొందాలి. ఇంకా లోకంలో ఉంటూ, లోక వేషం వేసుకుంటూ ఆరాధన చేసాం అనుకోండి, నీకు విడుదల రాదు, నీకు సౌందర్యము రాదు, 2 రాదు. చూడండి, నిర్గమకాండము 8వ అధ్యాయము 27వ మాట. పోయి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 3 దినాల ప్రయాణంలో, ఆ 3 దినాల ప్రయాణం వెళ్ళి మా దేవుణ్ణి మేము ఆరాధిస్తాం. ఐగుప్తులో ఏముంది? శరీరాశ ఉంది. ఏ ఆశ అండి? శరీరాశ. ఫస్ట్ శరీరాన్ని ఏం చేయాలి? నలగొట్టాలి. శరీరం ఏం చేస్తా? సుఖానికి ఆశపడుతుంది, సుఖం కోరుకుంటుంది. శరీరాన్ని ఏం చేయాలి సార్? ఫస్ట్ దాన్ని సిలువకు వేయాలి. దేవుడు కూడా ఏం చేస్తారు? గలతీ రాసిన పత్రిక 5:23 రైట్ చదువు. ఇట్టి వాటికి విరోధమైన లేదు. క్రీస్తు యేసు ఎవరట? క్రీస్తు యేసు దేవుని బిడ్డలు. అంటే దేవుని రక్తం చేత కడుగబడిన తన సొత్తు, తన జనాంగము, పరిశుద్ధులు, 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 పరిశుద్ధులు. ఏం చేయాలి? ఏం చేయాలి? అదే ఏం చేయాలి? కోరస్ అత్తలేదు ఇంకా. ఏం చేయాలి? వేడి సిల్వేయాలి. చదువు మరొకసారి. క్రీస్తు యేసు సంబంధులు, దేవుని బిడ్డలు, దేవుని బిడ్డలు. శరీరానికి ఉన్న కోరికలు, ఇచ్చలు, దురాశ. ఏ ఆశ? ఏ ఆశ? నువ్వు ఏ పని చేసినా నాకు ఏ ఆశ ఉంటుంది? ఏ పని చేసినా అది నీ బ్లడ్లో ఉంది. నా బ్లడ్లో దురాశ లేదు అంటావా? నీ రక్తంలో ఏ ఆశ ఉంది? పక్క పొట్టు వడ్డీని జరుపుకుంటారు. అప్పిచ్చిన వాడిని ఎందుకు చంపుతున్నారు? అప్పు ఎందుకు కొడుతున్నారు? ఇలా ఒక్కటి కాదు, ప్రతి వారి రక్తంలో ఈ ఆశ ఉంటుంది. ఏ ఆశ? నువ్వు ఏ పనైనా చేయండి, మంచి మనసుతో చేస్తావా? లాభదాయం లేకుండా చేస్తావా?
నేను ఈ పని లాభదాయకం లేకుండా చేశానండి అన్నవాళ్ళు ధన్యులు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది బ్లడ్లో ఉంటుంది. ఆ రక్త పరీక్ష అట ఒక యేసు ప్రభు చేస్తాడు టెస్ట్. మన ఈ రక్తమేమో డాక్టర్లు చేస్తారు, కానీ ఆ టెస్ట్ యేసయ్య చేస్తాడు. ఆమేన్. శరీరము, దాని ఇచ్చలను, దురాశను అది ఎవరు చేస్తారు? దేవుని బిడ్డలు అనగా యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన బిడ్డలు. స్తోత్ర. వేయకపోతే నువ్వు యేసు సంబంధంలో కా శరీరంలో దాని ఇచ్చ, దురాశ నువ్వేం చేయాలి? సింహకు వెళ్ళాలి. ఆమేన్, ఆమేన్. లోకము దాని ఆశ గతించిపోతుంది. దైవ చిత్తము చేయవాడు నిరంతరం నిలుస్తాడు. ఆమేన్. లోకము ఇప్పుడు ఎప్పుడు మనం అంత గౌరవంలో తెలియదు. ఒక్కొక్కరు భయంతో బతుకుతా ఉన్నారు. ఏ సమయంలో ఏమి సంభవిస్తుందని భయపడుతున్నారు. ఒక మనిషి బయటకు వెళ్ళి క్షేమంగా వస్తాడా రాడా అని నమ్మకం కోల్పోయారు. కారణం ఏంటంటే ఈ భయంకరమైన వైరస్ వాళ్ళని తరుముతా ఉంది, వాళ్ళ వెంటబడుతూ ఉంది. ఇప్పుడు తన పిల్లలు నిబంధన చేసుకోవాలి. ఆమె ఇప్పుడు నువ్వు కళ్ళతో నిబంధన చేసుకోలేదు అనుకో, ఆ కళ్ళలో వైరస్ వస్తుందట. ఆమె హల్లెలూయా. నోట్లో నిబంధన చేసుకోలేదు అనుకో, నోట్లో వైరస్ వస్తాయట. శరీరంలో నిబంధన చేసుకోలేదు అనుకో, ఆ డైరెక్ట్గా కడుపులోకి పోతాడట. ఆ రోజుల్లో వాడు పొట్ట పని వచ్చాడు. ఎవడు? ప్రైజ్ అలా, ప్రైజ్ అలా. బైబిల్లో ఒక మాట ఉంది తెలుసా? దేవుని బిడ్డలతో యుద్ధం చేస్తున్నట వాళ్ళ కళ్ళు త్వరలో ఉండి కులిపోతాయట. కళ్ళు త్వరలో ఉండి, ఈ కళ్ళు ఇట్లాగే ఉండి ఆ కళ్ళు అట కుళ్ళిపోతాయట. ఇప్పుడు మనం లోకాన్ని జయించాలంటే మూడే మూడు. స్తోత్రం. ఒకటి నేత్రాశ. చూసినంత మనది కాదు, మనది కాని వారి మీద మనకు హక్కు లేదు. అంటే ఇప్పుడు దేనిగా చేయమనాలి? దేనిగా చేయమనాలి? సూపుల మీద చేయమనాలి. ఉండాలి కదా? దేనిగా చేయమనాలి? ఒకసారి చూడండి జకర్యా గ్రంథము. మరియు యెహోవా తెగులు పుట్టించి, చూసారా? యెహోవా తెగులు పుట్టించి యెరూషలేము మీద యుద్ధం చేసిన జనులందరినీ ఇలాగున మొత్తును వారు నిలిచి ఉన్న పాటునే వారి దేహంలో కుళ్ళిపోవును అంట. నువ్వు అడుగుతున్నావు, ఆహా నేను శాండిల్ సబ్బుతోని నా దేహాన్ని శుద్ధీకరిస్తున్నాను, సంతూరు సబ్బుతోని స్ప్రే బాటిల్తో అనుకుంటున్నావు. కానీ నీ దేహం ఏమైపోతుంది? ఉన్న పాటునే కుళ్ళిపోవును. వారి కన్నులు చూసినావా? కళ్ళు అట్లనే ఉంటాయి. అట్లనే ఉండి ఆ కళ్ళు ఏమైపోతాయి సార్? ఇట్లనే ఉంటాయి. అవి ఏమైపోతాయి సార్? కుళ్ళిపోతాయట. కుళ్ళిపోయిందని దగ్గర పడకత్తదా? ఎంత వాసన భయంకరంగా వస్తుంది. అసలు ముట్టుకోవడానికి ఇష్టపడతారా? మన కళ్ళు కుళ్ళిపోతాయట. చూసావా? ఏం కుళ్ళిపోతాయి? కళ్ళు. వారి నాలుక నోళ్ళలో. అది హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వైరస్ వచ్చింది ఇప్పుడు. అసలు ఇదే కరోనా కావచ్చు, దేవుడు పంపించాడు. మరి వైరస్ తెగులు పంపిస్తున్నాడు దేవుడు. ఏమనుంది? దేవుని బిడ్డల మీదకి యుద్ధం చేసిన వారికంటే తెగులు. ఆమేన్. ఈరోజు ప్రతి విశ్వాసం కళ్ళ మీద ఒక జయం ఉండాలి, నోరు మీద ఒక జయం ఉండాలి. లోకము దాని ఆశ గతించిపోవును, దైవ చిత్తము చేయవాడు నిరంతరము
నిలుచును అని వాక్యం సెలవిస్తాను. కనుక నంబర్ 1 ఒకటి శరీర ఆశ, రెండవది జీవపు ధర్మము, మూడవది నేత్రాశ. ఫస్ట్ ఈ శరీరాన్ని నలగొట్టాలి. ఈ నలగొట్టిన వీరుడు ఎవరయ్యా అంటే అపోస్తులైన పౌలు గారు. ఏం చేశారు తెలుసా? నేను శరీరం అందరికీ చెప్పిన తర్వాత నేను బస్టుడనే పోతానేమోనని తన శరీరాన్ని తాను నలగొడుతున్నట. 2 కొరింథీలో ఉంది, చదవనమాట. 1 కొరింథీ 9వ అధ్యాయము 26వ వాక్యం 27వ వాక్యం. కాబట్టి నేను గురు చూడని వాని వల్ల పరిగెత్తు వాడను కాను, దానిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను. హల్లెలూయా. మొదటి శత్రువు ఎవరయ్యా అంటే మన శరీరం. శరీరం ఎలాంటి తెలుసా? సుఖానికి ఇష్టపడుతుంది, కష్టానికి ఇష్టపడదు. ఎవరైతే బాగా కష్టం చేస్తారో వాళ్ళకు రోగాలు రావు. ఎవరైతే ఎక్కువ సుఖపడతారో అన్ని రెస్ట్లే వాళ్ళకు. స్తోత్రం. హల్లెలూయా. ఒక మంచి గొప్పింటి ఒక సహోదరి, ఆమె కనుక గర్భవతి అయి హాస్పిటల్ పోయిందనుకోండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని రెస్ట్లే. ఈ పూసబేలు వాళ్ళు ఉంటారు సార్, పూసబేలు పైన బుట్టేసుకుంటారు, ఇటొక జోలేసుకుంటారు, ఇటొక జోలేసుకుంటారు, ఒక పాపను ఇట్లేసుకుంటారు, అన్నీ అమ్ముతూ ఉంటారు. వాళ్ళు హాయిగా ప్లాట్ఫారం పక్కపోతే ఎన్ని శబ్దాలు వచ్చినా కూడా గురక పెట్టి పడుకుంటారు. ఏం పెట్టి పడుకుంటారు? వారికి సుఖప్రసన్నమైన డెలివరీ అవుతుంది. స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు డెలివరీ టైంలో కూడా ఇక్కడ పెట్టుకొని అన్నీ అమ్మడానికి ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళు వచ్చి చక్కగా వాళ్ళు ప్రశాంతంగా డెలివరీ అయిపోతారు. ఇప్పుడు ఈ కారులో ఉన్న వాళ్ళు హాస్పిటల్కి పోతే స్టార్టింగ్ నుంచి రెస్ట్ అయితే లాస్ట్ వరకు రెస్టే. తర్వాత ఆ రెస్ట్ ఏం చేస్తారు? ఆపరేషన్ చేసి చక్కగా డాక్టర్లు అన్నీ లాగేసుకుంటారు. చూడండి, అందుకేనట శరీరం అట సుఖపెట్టదట, రికామ్ వాళ్ళకట ఉపాయం అయిపోతాయట. ఖాళీగా కూకోమన్నాం అనుకోండి, వాళ్ళు కూకుంటారా? ఇంట్లో సెల్ ఫోన్ పట్టుకొని అదొకటి ఇదొకటి ఇదొకటి అదొకటి అదొకటి చూస్తూనే ఉంటారు. ఈ రికామ్ వాళ్ళకు సెల్ టచ్ ఫోన్ కొనేది ఇంట్లో వాళ్ళకు మామూలుగా బండ ఫీజు కొనేయాలి 1000 రూపీస్. ఇంకా ఏం బాగుండదు, అది కూడా ఇన్కమింగే, అవుట్ గోయింగ్ పెట్టదు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అట్లయితే ఏ ప్రాబ్లం రాదు కుటుంబానికి. ఆమె వాళ్ళకు ఏ ఆశ కూడా రాదు. స్తోత్రం. హల్లెలూయా. లేకుంటే అమెరికా దాంట్లో పోయిందనుకో, అన్నీ ఇది కొంటే ఇది ఫ్రీ, ఇది కొంటే ఇది ఫ్రీ, ఇది కొంటే ఇది ఫ్రీ అని అనుకో, నీ ప్రాణం ఇస్తారు ఇంటికి వచ్చినాక. అది చిన్న డబ్బా ఫోన్ వచ్చినాం అనుకోండి, అలాంటిది ఏమీ ఉండదు. చక్కగా ప్రార్థన చేస్తారు, నీ కొరకు ప్రభు దగ్గర మోకరించి కన్నీళ్లు కాల్చి విలపించి, ప్రభువా అయ్యా మా వాళ్ళు బయటికి పోయారయ్యా, వాళ్ళని క్షేమంగా నడిపించు నడిపించు నడిపించు. ఈ టచ్ సెల్యూన్లో ఎంతమంది ప్రార్థన చేస్తాను వాళ్ళ పురుషుల కొరకు? మా భర్త బయటికి పోయిండి అయ్యా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. గనుక ప్రేమంతుని బిడ్డలారా, మొట్టమొదట శరీరాశ. ఇక జీవోపదం తెలుసా? వాళ్ళకు గ్యాస్ కొడితేనే మంచుకుంటారు, నూనె లేకుండా ఊరికే ఉప్పొంగే మనసు అట వాళ్ళది. ఏ మనసు అది? ఊరికే. వాళ్ళకి గ్యాస్ కొట్టామనుకో వాళ్ళకు ఎక్కర్లేని సంతోషం అండి. ఒకవేళ అది కాదు తప్పు నీ అన్నామనుకోండి, పాస్తరే ఇట్లా నన్ను అన్నాడు, పాస్తరే తప్పు. అలాంటి వాళ్ళు ఉన్నాడు బైబిల్లో, కొలస్సీయులకు రాసిన పత్రికలో ఉంది. వాళ్ళ మనసు ఏం మనసు అంట? ఊరికే ఉప్పొంగే మనసు, అంతే. నువ్వు మంచి వ్యక్తి అన్నావు అనుకోండి, పలానా వ్యక్తి చాలా మంచోడండి, ఇట్లా అట్లా అని అన్నావు అనుకో, కథం. కొలస్సీయులకు రాసిన పత్రిక చూడండి, ఊరికే ఉప్పొంగే మనసు. 18వ వాక్యం. తన శరీర సంబంధమైన మనసు వలన ఊరికే ఉప్పొంగుచు, చూసినవా? తన శరీర సంబంధమైన మనసు వలన
ఊరికే ఉప్పొంగే మనసు, జీవకుడమం అంటే. వాళ్ళకు గ్యాస్ కొడితేనే మంచుకుంటుంది. గ్యాస్ కొట్టకుండా వాళ్ళకు ఖండించడం అనుకోండి, ఖండించేవాడే నిజమైన స్నేహితుడు. ఆమేన్, ఆమేన్. చూడండి, తీపిలో ఉన్న వస్తువుకు ఎప్పటికీ శిమలు పడతాయి. చేదున్న వస్తువుకి ఎప్పుడైనా శిమలు పడతాయా? తీపిగా ఉన్నది ఏదైతే తెలుసా మనల్ని పాడు చేస్తుంది. తీయని తింటే మనకు అట్లీ పాడైపోతుంది. చేదు తినండి, అది మంచిగా ఉంటుంది. ఆమేన్. సత్యం కూడా అలాగే ఉంటుంది. సత్యం మిమ్మల్ని ససంతులుగా చేయనట, సత్యము మీకు విడుదలిస్తాడట, సత్యము మీరు స్వేచ్ఛ పనులు చేస్తాడట. దేవునికి స్తోత్రం. నంబర్ 1 శరీరాశ, జీవోద్యమము, నేత్రాశ. ఈ మూడింటి నుంచి ప్రతి విశ్వాసి బయటికి వస్తేనే దేవుడు కోరుకున్న సౌందర్యం మనకు వస్తుంది. ఆమేన్. నంబర్ 2 ప్రతి విశ్వాసికి అట ఏం కాదు సార్, శ్రమలో కలిగిన అనుభవం కలగాలట. శ్రమలు కొంతమంది తట్టుకోలేరు, బాధలు కొంతమంది తట్టుకోలేరు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నిందలు కొంతమంది తట్టుకోలేరు. ఈ నిందలను కూడా ఏం చేయాలి తెలుసా, చెక్కుముక్కి రాయి వలె ఉండాలట. చెక్కుముక్కి రాయి. నిందలు వచ్చాయనుకోండి, వాళ్ళు ముఖం పట్టుకొని చిప్పో చిప్పో అన్నారు దావీదు. తెలుసా అన్నది ఎవరు? కుష్టి రోగి. ఎవరన్నారమ్మా? కుష్టి రోగి. ఏమన్నారు? ఎవరన్నా వచ్చి చిచ్చి చిప్పో చిప్పో అన్నారు అనుకోండి, ఎంత బాగుంటుంది. ఇప్పుడు పోయి కావాలనుకోండి, ఎవరో పనికి మనోడు దిక్కుమనుడు అంటే చస్తావా? ఆమేన్, ఆమేన్. ఎట్లుండాలి? ధైర్యంగా ఉండాలట. నువ్వు తప్పు చేస్తే అంటే తప్పు చేస్తే అంటే తలదించుకోవాలి. నువ్వు తప్పేం చేయలేదు, యథార్థంగానే ఉన్నావు, సత్ప్రవర్తన కలిగి ఉన్నావు, మంచి విషయాలతో ఉన్నావు. స్తోత్రం. చీపు అంటే బాధపడతావా? అన్నది సార్ కుష్టి రోగి. అప్పుడు దావీదు పక్షాన ఇటు మంది ఉంటారు. అయ్యా విని సప్యమంటావు అంటాడు. అప్పుడు దావీదు ఏమంటే సార్, యెహోవా అతన్ని అనమని సెలవిచ్చెను గనుక అతన్ని అననీయండి. అప్పుడు చంపితే నీకు నాకున్న భేదం ఏంటిది? నేను ఎంత ఆత్మీయంగా ఉన్నాను తెలియాలంటే ఏం చేయాలి? చదువురా మాట. ఈ షీని నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో రప్పించి రాజ్యం అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడు కనుకనే చెప్పి రాజును శపించగా చచ్చిన కుక్క నా ఏలిన వాడవు రాజు, నీ చిత్తమైతే అందుకు రాజు షరియా కుమారులారా. చూసినావా దావీదు రాజు ఏం చెప్తున్నాడు? ఎక్కడ ఉండి తిట్లో పడుకుంటూ చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. వాడు తిడుతున్నాడే, అది నాకు గిఫ్ట్, బహుమతి అట. నన్ను సన్మానిస్తున్నాడు, నన్ను సత్కరిస్తున్నాడు. శ్రమల్లో కూడా ఒక పాట పడాలి. దేవునికి స్తోత్రం. శ్రమల్లో కూడా ప్రభుని ఆరాధించాలి. ఆమేన్, ఆమేన్. ఏమన్నాడు దావీదు? చదవనమాట. నీకు నాకును ఏమి పొందు? వాడిని శపించలేడి, దావీదును శపించమని. ఆమేన్, హల్లెలూయా. దేవుడే వాని నోట్ల పలికిస్తున్నాడు. వాడిని అననీయండి. ఇప్పుడు వాడిని శిక్షిస్తే నీకు నాకు తేడా ఏంటి? నువ్వు మాధవుడు నమ్ముకున్న విశ్వాసి, నేను ఇన్ని సంవత్సరాల విశ్వాసి, నీకు నాకు తేడా ఏంటి? నా పరిశుద్ధతను నేను కాపాడుకోవాలి, నా యథార్థతను నేను కాపాడుకోవాలి, నా జీవితాన్ని నేను కాపాడుకోవాలి. నా పరిశుద్ధతలో మీరు పోయి బురదలో పడడం వేరు, బురద వచ్చి మనమే పడడం వేరు. ఆమేన్. ఇప్పుడు మనం పోతున్నాం అనుకోండి,
బురద మన మీద పడ్డానుకో అది కడుక్కుంటే ఏమవుతుంది? మన మీద బురదలో పడితే అర్థమవుతుందా? మనం మీద వచ్చి బురద పడడం వేరు, మనం మీద బురదలో పడడం వేరు. ఈ రెండింటిలో తేడాలు బాగున్నాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మీరు మంచి వారిని అంట, చెడ్డవాళ్ళని మీ మీద దూషణ మాటలు పలిగినప్పుడట మీరు సంతోషించాలట, మీరు ఆనందించాలట, మీరు గంతులు వేయాలట. అప్పుడు మీ పరలోకమందు మీ ఫలము అధికమవుతుందట. ఆమేన్. ఎవరన్నా ఒక మాట అన్నారనుకోండి, ఆ రోజు ప్రార్థన చేస్తారా? సరే కట్టుకున్న భర్త ఏమని అన్నా అనుకో, ప్రార్థన చేస్తారా? నన్ను మా అమ్మ లేదు, మా నాన్న లేదు, నేను ఎంత కావడంలో పెట్టాను. పరలోకం చేసావా? చేసుకునే దగ్గర కొట్టేందుకు తిట్టేందుకు? స్తోత్రం. హల్లెలూయా. సన్మానించేది ఆయనే, కోపగించేది ఆయనే, మామూలుగా దెబ్బ కొట్టేది కూడా ఆయనే. అన్నీ ఇచ్చిపెట్టి ఆయన నమ్మచ్చావు కదా. వచ్చినందుకు ఒక్క మాట అంటే ఇక పొద్దంతా శోకం పెట్టుకుంటూ కళ్ళన్నీ వాసిపోయి ఉపవాస ప్రార్థన చేయమ్మా అంటే పొరపాటున ఏడవదు. ఏడతావా? ఏదంటే అవ్వ గుర్తొస్తుంది, ఒకటే ఏడుపు. ఆ దుఃఖమాట మరణమాట. ఏ దుఃఖము? లోక సంబంధమైన దుఃఖము. లోక సంబంధమైన దుఃఖము ఉంటుందా? లోక సంబంధమైన దుఃఖం ఉంటుందా? ఉంటుంది. హల్లెలూయా. అది ఉన్నది కనుకనే దేవుడు రాసి పెట్టాడు. చదువు మాట. లోక సంబంధమైన దుఃఖము మరణమును పుట్టించును. ఏం పుట్టించినట? స్తోత్రం. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 7వ అధ్యాయం. దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును. చాలు. లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును. చూసారా? లోక సంబంధమైన దుఃఖం ఉన్నది, ఆత్మ సంబంధమైన దుఃఖం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోగు శ్రమల్లో ఉండి, బాధలో ఉండి, కష్టంలో ఉండి, మహావేదన పడుతూ అన్ని బహుమతుల మీద బహుమతి, గిఫ్ట్ మీద గిఫ్ట్ వస్తూ ఉంటే ఆయన ఏం చేశాడు తెలుసా? ఆస్తి అంతా పోతా అంటే అద్భుతంగా దేవుని ఆరాధించాడు. ఆమేన్. దేవుని స్తుతించాడు, దేవుని గణపరిచాడు. ఇంకేమన్నారు తెలుసా? ఒక్క మాట కూడా నష్టపోయినండి. ఏం నష్టపోయింది తెలుసా? ఆస్తి పోతే పోయింది, అన్నీ పోయింది, పిల్లలు కూడా పోయింది. ఒక్కటే రోజు 10 సమాధులండి. ఎన్ని సమాధులండి? ఒక్కటే రోజు 10 సమాధులు. ప్రసంగం వేరు, ప్రవర్తన వేరు. ఇప్పుడు నేను ప్రసంగం చేస్తున్నాను కానీ ప్రవర్తించడము 10 సమాధులు అంటే మామూలు విషయమా? అది ఒక్కరితో అయిపోయిందా? అని ఏమన్నారు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకోలేదు. ఆ దేవుని నామానికి స్తుతి కలుగునుగాక అన్నాడు. నోటి మాట వలన కూడా ఒక్క మాట లేదండి. ఎక్కడ ఉంది తెలుసా? శ్రమల్లో నుండి. అప్పుడే నీకు సౌందర్యం వస్తుందట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలతో నిండిలో పుటము వేయగా నన్ను నడుపగా, శ్రమలతో నిండిలో పుటము వేయగా నన్ను హల్లెలూయా. ఒరిజినల్ బంగారమా డూప్లికేట్ బంగారమా తెలవాలంటే ఏం చేయాలి? మీరు చెప్పండి. నువ్వు ఒరిజినల్ వా డూప్లికేట్ వా? నువ్వు ఒరిజినల్ విశ్వాసవా డూప్లికేట్ విశ్వాసవా? తెలవాలంటే ఏం చేయాలి?
కొలుములో పెట్టాలి. ఒరిజినల్ బంగారం అయితే ఏమవుతుంది? మెరుస్తూ ఉంటుంది. ఆమె అది ఎంత కాలుతా ఉంటుందో అంత షేడింగ్ వస్తుంది. స్తోత్రం. డూప్లికేట్ అనుకోండి ఏమైపోతుంది? బొగ్గైపోతుంది, నల్లగా పడిపోతుంది. ఆమె పరీక్షలు పెట్టి ఎందుకు పడుతుంది తెలుసా? నువ్వు పై క్లాసు పోవడానికి. స్తోత్రం స్తోత్రం. నీకు శ్రమలు వచ్చింది ఎందుకో తెలుసా? నీకు ఉన్నతమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి. ఆమె హల్లెలూయా హల్లెలూయా. శ్రమల్లో ఉండి కూడా ఆరాధన చేయాలండి. శ్రమలో ఉండి ఆరాధన చేయాలి. దేవుని గణపరచాలి, దేవుని మహిమపరచాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. ఆమె మీకు విషయం చెప్తాను. జపనీ శాస్త్రి పాస్టర్ గారు వాళ్ళ అమ్మ తల్లిగారు, వాళ్ళ తండ్రి గారు చనిపోయారు. చనిపోతే సరిగ్గా 4 గంటలు ఉదయం ఆమెకు ఒక అలవాటు ఉందట. ప్రతిరోజు వేపున వెళ్ళి ఆమె గదికి వెళ్ళి ఆరాధన చేసి ప్రార్థన చేసి ప్రభుని గణపరిచారట. వాళ్ళ తల్లిగారు వాళ్ళ తండ్రి గారి దగ్గర లేకపోయేసరికి వాళ్ళు కంగారు పడిపోయారట. పడిపోయేసరికి ఏమైందని చెప్పేసి వాళ్ళు చూసేసరికి వాళ్ళ తల్లి ఒంటరిగా వెళ్ళి దేవుని ఆరాధిస్తుందట, దేవుని స్తుతిస్తుందట, దేవుని గణపరుస్తుందట, దేవుని మహిమపరుస్తుందట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు చెప్పాలి, ఎప్పుడు? శవం ఇంట్లో ఉంది. శవం ఎక్కడుంది? మనం ఆదివారం చర్చికి రాగలుగుతున్నాం. చూడండి, అది అలాగే 137వ కీర్తన 1, 2, 3 వాక్యాలు చదవండి త్వరగా. 37 137వ కీర్తన 1, 2, 3 వాక్యాలు. కూర్చుని ఉన్నప్పుడు మనము చూసావా, మేము పాటలు పాడము, స్తుతి చేయము, ఆరాధన చేయమని చెప్పేసి అవన్నీ పక్కకు పెట్టేశారట. అచ్చట మనలను ఆహా హల్లెలూయా హల్లెలూయా. పట్టుకోపోయిన వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మీరు ఒక పాట పాడాలి సార్. క్రైస్తవుల పాటలు ఉజ్జీవంగా ఉంటాయి సార్. క్రైస్తవుల పాటలు ఆనందంగా ఉంటాయి సార్. క్రైస్తవుల పాటలు ఆత్మకు విడుదలవుతాయి సార్. బంధకాలు తెగిపోతాయి సార్. మీరు స్థుతించండి సార్ అని చెప్పి అన్నీ అంటున్నారు. క్రైస్తవులు ఏం చేస్తుంది సార్? ఇక మేము పాటలు పాడమండి, దేవుడు మాకు ఏం చేయలేదు, మేము ఎన్నో చేసాం దేవుడికి. నువ్వేం చేసావు దేవునికి? ఏం చేశావు? నీ ప్రాణం ఎవరిది? ఆ శరీరం ఎవరిది? ఆరోగ్యం ఎవరిది? ఆయుష్ ఎవరిది? ఆమేన్ హల్లెలూయా. సూర్యుడు ఎవరిది? చంద్రుడు ఎవరిది? భూమి ఎవరిది? నువ్వు దున్నుతున్న భూమి ఎవరిది? నీ మీద పట్టైన భూమి ఎవరిది? ఆమేన్ ఆమేన్. అవన్నీ దేవుడు ఇచ్చినాయి కాదా? ఇచ్చినాయి కాదా? పాట పాడమంటే నేను చాలా దుఃఖంలో ఉన్నాను సార్, నేను పాడలేను సార్ అన్నిలు అంటున్నారు పాడు అని. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అన్నిలో తెలుసు మన దేవుని విలువ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. శ్రమల్లో పాట పాడగలిగితే ఆయన కోరుకున్న సౌందర్యం వస్తుంది. ఆమేన్. మూడో విషయం, యేసయ్యనట ఆరాధన చేయాలట. ఎట్లా చేయాలి తెలుసా? ఆత్మతోనూ సత్యముతోను. ఆత్మతోనూ, పేర్లు పెట్టానే కాదు, సత్యంతో ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలట. స్తోత్రం, హల్లెలూయా. చదవండి 4:24 యోహాను సువార్త. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఆమేన్ హల్లెలూయా. ఆరాధన చేసేటప్పుడు కళ్ళు మూసుకోవాలండి. ఆ పక్కలో ఏం చేస్తాను, ఈ పక్కలో ఏం చేస్తాను, వాళ్ళు లేస్తుందా, సెల్ ఫోన్ వస్తుందా. మనం చర్చిలోకి వచ్చినాం అనుకోండి, పెద్ద మొబైల్ అయితే ఏ ఫోన్లో పెట్టాలి, ఏరోప్లేన్లో అంతే. ఇంకా ఏ ఫోన్ నీకు రాదు. నీకు నీ దేవునికి మధ్యలో ఆటంకంగా ఉన్నది ఏదైనా సరే. మీ ఆదివారం ఇంటికి బంధువులు వచ్చిన అనుకోండి, ఆ బంధువులను తీసుకుని చర్చికి రావాలి. ఈరోజు మేము ఆరాధించే దినం, మేము స్తుతించే దినం, మేము గణపరిచే దినం, ప్రభుని మహిమపరిచే దినం కనుక మీరు కూడా మాతో రండి, మా దేవుని ఆరాధించండి, మా దేవుని స్తుతించండి అని చెప్తే మీ భక్తి
మీ విశ్వాసం ఎంత ఉన్నదో వాళ్ళకి అర్థం కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆరాధన ఎందుకు? నేను అంతా ఊరికి పోయొచ్చినాం, అలసి పోయొచ్చినాం కదా, ఉండండి కాదు. అందరూ కలిసి ఏం చేయాలి సార్? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవా ఈ వారం అంతా నువ్వు చేసిన ఉపకారం, నువ్వు చేసిన మేలు, నువ్వు చూపిన ఉపకారానికి ఈరోజు బ్రతుకున్నామంటే, ఈరోజు తెగులు రాలేదంటే, ఈరోజు వైరస్ రాలేదంటే కేవలం నీ కృపయ్యా అని చెప్పి ప్రభును ఆరాధిస్తూ ఉంటే నీ కళ్ళల్లో పొంటి నీళ్లు కారిపోతూ ఉంటే, ఆయన గణపరుస్తూ ఉంటే, ఆయన మహిమపరుస్తూ ఉంటే, ఆరాధన చేస్తూ ఉంటే ఒక అద్భుతమైన కృపను దేవుని దగ్గర నుంచి పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆరాధన చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది తెలుసా? అద్భుతంగా, ఆశ్చర్యకరంగా, మహిమకరంగా నీ హృదయంలో ఉన్న భారం, చీకటి, అంధకారం అన్ని తొలగిపోయి ఆత్మలో తేలు ఆనందిస్తూ ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా అద్భుతంగా మారిపోతాం. నీ హృదయంలో భారం పోతుంది, దుఃఖం పోతుంది, వేదన పోతుంది, కన్నీరు పోతుంది. నీ ప్రార్థన ప్రభు ఆలోకిస్తాడు, నీ ప్రార్థన ప్రభు అంగీకరిస్తాడు, నీ ప్రార్థనకు జవాబు చేస్తుంది. నువ్వు ఆరాధన చేస్తూనే ఉంటావు. ఆమేన్. నువ్వు దేని కొరకైతే ప్రార్థన చేసి ఆమెను చేస్తావో నువ్వు లేవకముందు నీకు ఉత్తరం వచ్చేస్తుంది, నువ్వు లేవకముందు నీకు జవాబు వచ్చేస్తుంది. ఆమేన్. ఆమేన్. హిజ్కియా ప్రార్థన చేశాడు, ప్రభువా అయ్యా నేను ఎంత యథార్థంగా ఉన్నానయ్యా అని ప్రార్థన చేసి నేను లేవకముందే మళ్ళీ దైవజనుడు వచ్చేమన్నాడు, 15 సంవత్సరాలు ఆయుష్యం, ఆరోగ్యాన్ని, సింహాసనాన్ని, ఘనతను నీకు ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అలాంటి ఆరాధన కావాలి. అలాంటి ఆరాధన చేసినప్పుడు దేవుడు కోరుకున్న సౌందర్యం నీకు వస్తుంది. ఆమేన్. 4 ఎక్కడ ఆరాధన చేయాలి సార్? అరణ్యంలో ఆరాధన చేయాలట. అరణ్యం అంటే ఒంటరిగా, ఏకాంతంగా యేసు ప్రభు నీవు. ఆమేన్. హల్లెలూయా. పురుషులు ఇంట్లో నుంచి బయటకు వెళ్తారు డ్యూటీకి, ఆఫీస్ పనుల మీద. హౌస్ వైఫ్ ఏం చేయాలి? ఇంట్లో తలుపులు వేసుకొని మంచిగా సీరియల్ చూడాలి, లేదా సెల్ ఫోన్ పట్టుకుని అదొకటి అదొకటి చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అక్క మా ఇంట్లో ఎల్సిడి టీవీ ఉన్నది అక్క, మీ ఇంట్లో ఉందా అక్క? మీరు గోడకే కనిపించుకుంటాను, ఓల్డ్ మోడల్ అద్దు అని చెప్పేసి ఈ చెల్లె అప్పు నేర్పుతుంది. ఆకేమవుతుంది, ఆకే చేస్తుంది అని నెమ్మది ఉంచలేదు, ఉరిపెడుతుంది. కనుక ప్రియమైనటువంటి ఈరోజు ప్రభు ఒంటరిగా ఆరాధన చేయాలి. ఎంతమంది చేస్తున్నారు ఆరాధన? ఆమేన్. ఒంటరిగా ఉన్నప్పుడట దేవుడికి సమీపంగా ఉంటాడట. ఆమేన్. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 14 నుంచి కొన్ని మాటలు. దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడు. హల్లెలూయా. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లను ఇస్తాను. ఆకోరు శ్రమలు గల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట విన్నట్లు అది ఇచ్చట నుండి నా మాట విను. నీవు బయలు అని నన్ను పిలువక నా పురుషుడవు అని పిలుతువు. దేవునికి స్తోత్రం. ఇదే హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యం మీద మేరక్క గారు ఒక పాట రాశారు, యేసు మీద ఆనుకో. అరణ్య యాత్రలో, ఒంటరి పరిస్థితుల్లో, ఒంటరిగా ఉన్నప్పుడు కుమిలిపోక, కుంగిపోక, దిగులు పడక, మీలో ఒంటరైన వాడు అమ్మా 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును, తగిన కాలముల యెహోవా ఆ కార్యము చేయును. ఆమేన్. ఒంటరిగా ఎలా పడుకోగలుగుతున్నావు? ఒంటరిగా ఎలా పోగలుగుతున్నావు? ఒంటరిగా ఎలా చేయగలుగుతున్నావు అంటే నేను ఒంటరి వాడను కాను. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు 1000 మంది వద్ద, ఎన్నిక లేనప్పుడు
బలమైన జనంగా మారిపోతావు. తగిన కాలంలో యెహోవా కార్యము చేస్తాడు. అరే నువ్వు ఏం జరిగింది? యేసు ప్రభు నన్ను ప్రేమించాడు. యేసయ్య నా దగ్గరికి వచ్చాడు. నా బాధలో, నా కష్టంలో, నా దుఃఖంలో నేను ఉన్నప్పుడు ఆయన నా కన్నీళ్ళను తూర్చాడు, నన్ను ఓదార్చాడు, నన్ను బలపరిచాడు, నన్ను ధైర్యపరిచాడు. ఆయన మీద ఆడుకుంటట్టుగా నన్ను చేశాడు. ఆమేన్. ఇప్పుడు ఆయన నాకు పురుషుడు, ఆయన నాకు యజమానుడు. ఆయన తప్ప నాకు వేరొకటి లేదు, వేరొక మార్గము లేదు, వేరొక గమ్యం లేదు. ఆయననే ఆనందిస్తాను, ఆయననే స్తుతిస్తాను, ఆయననే కనపరుస్తాను, ఆయననే మహిమపరుస్తాను. దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం. శ్రమలో ఎవరున్నారండి? బంధువులు ఉంటారా? రక్త సంబంధం ఉంటారా? స్నేహితులు ఉంటారా? ఆ టైంలో ఫోన్ కలవదు, అందరూ చిచ్చాప్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటారు. ఆ టైంలో యేసయ్య ఒక్కడే ఉంటాడు, ఆదరణకర్తగా, ఆదుకునే దేవుడిగా. హల్లెలూయా. నా కొండగా, కోటగా ఆయన మీద ఆడుకున్నప్పుడు ఆయన సమస్య నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, ప్రతి విధమైన బలహీనత నుంచి ప్రభు విడిపించి, ఆదరించి, ధైర్యపరిచి, ప్రోత్సహించి తన సంఘంలో ప్రభు నిలబెడతాడు. ఆమేన్. అప్పుడు ఆయన కోరుకున్న సౌందర్యం మనకు వస్తుంది. ఇక చివరిగా 5వది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 3వ వాక్యం. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు మనుషులతోనూ దేవుడితోనూ పోరాడి గెలిచినవి గనుక నీ పేరు ఇక నుంచి యాకోబు అనబడదు. ఆమేన్. హల్లెలూయా. గెలిచిన వారికి ఈ పేరు, సౌందర్యం పొందుకున్న వారికి ఈ పేరు. చదువుతారా? 32:28 ఆదికాండం 32:28. అప్పుడు ఆయన నువ్వు దేవుడితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు గాని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఎవరితో గెలవాలి? ఎవరి సన్నిధిలో మోకరించాలి? ఎవరి పాదాలు పట్టుకోవాలి? ఎవరి దగ్గర అన్నలార్చాలి? ఎవరి దగ్గర భోజనాలి? ఎవరి దగ్గర భోజనాడితే నీకు ఎలాంటి సౌందర్యం కలుగుతుంది? ఆ పరిపూర్ణమైన సౌందర్యం కలగాలంటే, ఆ పరిశుద్ధమైన సౌందర్యం రావాలంటే ఆ దేవుని సముఖంలో ముమ్మారులో మోకరించి, కన్నీళ్లు కార్చి, విలపించి, గోల్రాడి, అందరాల్చి, ప్రాధేయపడి, ప్రభువా ఆ సౌందర్యం కావాలన్నా. రాత్రి అంతా డ్రమ్ము కొట్టేవాళ్ళు లేరు, పాట పాడేవాళ్ళు లేరు, ప్రోత్సహించేవాళ్ళు లేరు, ధైర్యపరిచేవాళ్ళు లేరు, ఆదరించేవాళ్ళు లేరు. కానీ రాత్రంతా మొక్కాల మీద ఉండి, మొక్కాల మీద లేవని ప్రార్థన వీరు ఎవరైనా అంటే ఒక్క యాకోబు ఒకటే. అని పేరు తెల్లారేసరికి మారిపోయింది. మారడానికి కారణం ఏంటి? సౌందర్యం రావడానికి కారణం ఏంటి? రాత్రంతా దేవుడితో పోరాడాడు, రాత్రంతా దేవుడితో పెరుగుతాడు, రాత్రంతా దేవుడి సముద్రంలో పెట్టుబెట్టు ప్రార్థన చేశాడు. తెల్లారేసరికి అనే పేరు మారిపోయింది. నీ పేరేం పేరయ్యా అంటే నా పేరు ఇశ్రాయేలు. నా పేరు ఒక దేశం, ఒక దేశంలో దేవుడు మారుతాడు, ఒక దేశంలో దేవుడు ప్రేమిస్తాడు. ఆమేన్, ఆమేన్. తెల్లవారుతా ఉంది, నన్ను పోటీ అయ్యాడు, నేను పోటీను, నేను నన్ను దీవిస్తే తప్ప, నేను నన్ను ఆశ్రమిస్తే తప్ప, నేను నన్ను బలపరచు తప్ప నేను పోటీ అంటే ఆయన తొడగుట్టు మీద గట్టి గిచ్చిదట. గిచ్చేసరికి యాకోబు ఇట్లా నడుస్తాడేమైంది సార్, ఇట్లా నడుస్తా ఉన్నాడు. ఇట్లా నడుస్తా ఉంటే దేవుడు సార్, యాకోబు నీలో ఏ వనకర్తనం లేదన్నాడు. ఆమేన్. ఆయన ఏం నడుస్తా ఉన్నాడు? ఇలా నడుస్తా ఉన్నాడు. శరీరానికి ఔషధం వచ్చిందయ్యా, నీ ఆత్మకు ఔషధం రాలేదు, నీ ఆత్మకు ఔషధం రాలేదు, నీ ఆత్మకు కుడితనం లేదు కనుక నీవు నా ఎదుట సౌందర్యవంతులుగా కనపడుతున్నావు. దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం. ఇక యాకోబు అనబడ్డాడు, ఇశ్రాయేలు మారింది ఒకే రాత్రి, ఒక్క రాత్రి దేవుడి సముఖంలో ఉంటే ఆ సౌందర్యం లేదు, ఆ ఆశీర్వాదం లేదు, ఆ దీవెన లేదు. ఇలాంటి దీవెన కావాలని దేవుడు నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. ఆమేన్, ఆమేన్.
ఈ సౌకర్యం ఎంతమందికి అయితే కావాలనుకుంటారో వాళ్ళందరూ ఏం చేయాలి సార్, ప్రతిరోజు ఉదయం వేకుకుండా మానక ప్రభు సన్నిధిలో ఎంతమంది అయితే ఆరాధన చేస్తారో, ఎంతమంది అయితే పోరాడతారో, ఎంతమంది అయితే వినిపిస్తారో, ఎంతమంది అయితే అందరాస్తారు, వాళ్ళందరికీ దేవుడు ఇలాంటి సౌందర్యం ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ మోకరిస్తాం, కలుసుకుందాం, కొద్దిసేపు ప్రభు ఆరాధన చేద్దాం. మహిమ కలిగిన దేవునికి, మహోన్నతమైన దేవునికి, సర్వోన్నతమైన దేవునికి, సర్వాధికారైన దేవునికి, సర్వశక్తి కలిగిన దేవునికి ఆరాధన చేద్దాం. ఆరాధన చేస్తా ఉండగా ప్రియమైన దేవుడిగా, ప్రియమైన దేవుడిగా నీ ముఖం మారాలి, నీ రూపం మారాలి. ఏ సమయ రూపాంతరం పొందబడి ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన రూపం మారిపోయింది. ఏ చాట్లని చదివించేంతగా ఆయన వస్త్రాలు ఉందంట. ఆయనకు ఆరాధన ఉండగా దేవుడు కోరుకున్న ఆ సౌందర్యానికి రావాలి, ఆ పరిపూర్ణమైన సౌందర్యానికి రావాలి. ఆ సౌందర్యానికి రావాలి అంటే నువ్వు తప్పకుండా ఆరాధన చేయాలి. ఐదు నుంచి లోకాశంలో, లోక సంబంధమైన కోరికలు, లోకంలో ఆశలు సింహమే రా ఆరాధన చేయటం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నిన్ను ఆరాధించకుండా దయచేయి ఆయన. తండ్రి ఆత్మలో సంతోషుడు ఆరాధించలేకపోతున్నాడయ్యా. ఇంకా నేను బంధకాల్లో ఉన్నానయ్యా, కష్టంలో ఉన్నానయ్యా, సాతాను కవర్లో హస్తంలో ఉన్నానయ్యా. మర్చిపోతున్నాను ప్రభు, నాకు విడుదల లేదయ్యా, నాకు విడుదల లేదయ్యా. నాకు విడుదల కావాలంటే నేను ఆరాధించాలి ఆయన, ఆరాధించాలి ప్రభు, స్తుతించాలి తండ్రి, గణపరచాలి. ప్రభును గణపరుస్తాం, ప్రభుని ఆరాధన చేద్దాం, ప్రభుని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా. తండ్రి ఆరాధించడం రెడీగా ఉన్నవాళ్ళు దేవుని సౌందర్యం రెడీగా ఉన్నారు. నీ శోభ నీ కట్టు